కొన్ని మల్కల తాడు పట్టుకున్న పామై గరుతుంది, ఇంకొన్ని మల్కల అట్టిపండు తిన్నా కూడా పన్నిరుగుతుంది అని అంటారు. అగ్గో గది అచ్చరాల నిజమే అనిపిస్తున్నది. తెలంగాణ పాత గవర్నర్ తమిళిసై మేడంను చూస్తే బాబు సారు ప్రమాణ స్వీకార కార్యానికి వచ్చింది మేడము. గాడికి అచ్చడే మేడం చేసుకున్న పాపమేమో అనిపించింది. అగ్గో గట్లెందుకు అని అంటే ఇగో గిందుకు. బాబు సారు ప్రమాణ స్వీకార కార్యానికి వచ్చిన వెంకయ్య నాయుడు సారు, అమిత్ షా సారు స్టేజ్ మీద మస్తు బిజీగా ఏదో పెద్ద ముచ్చట్నే మాట్లాడుకుంటున్నట్టున్నారు. గంతల్నే నమస్కారం పెట్టనీకి స్టేజ్ మీదకి తమిళిసై మేడం పోయింది. వెంకయ్య నాయుడు సారుకు, అమిత్ షా సారుకు నమస్కారం చేసింది తమిళిసై మేడం. వెంకయ్య నాయుడు సారు ప్రతి నమస్కారం చేసిండు, అమిత్ షా సారు కూడా ప్రతి నమస్కారం చేసిండు. గాని మళ్ళా ఏదో యాదొచ్చినట్టే ముంగట్కి పోతున్న తమిళిసై మేడం ను వెనకకు పిలిచిండు అమిత్ షా సారు. మరేదన్నా ముఖ్యమైన ముచ్చట చెప్తాడో లేకపోతే మొన్నటి ఎలక్షన్ల గట్టిగానే పోటీ ఇచ్చినావు అని తారీఫ్ చేసి ఓడిపోయినందుకు బాధపడకు అని ధైర్యం చెప్తాడో అని అనుకున్నది కావచ్చు మేడము. కాని గాడ కూసున్నది అమిత్ షా సారాయే. గాయన తోటి కథ వేరే ఉంటదాయే. ఏదో పెద్ద వార్నింగే ఇచ్చినట్టు అనిపించింది. అయ్యో అట్లా కాదు సార్, సారీ సార్ అని సిన్సియర్ గా జర్రంత భయంతోటి తలకాయ ఊపింది తమిళిసై మేడం. బల్లె సారు గదా పిల్లలను పిలిచి మరి వార్నింగ్ ఇచ్చినట్టు అమిత్ షా సారు తమిళిసై మేడం ను వెనకకు పిలిచి మరి వార్నింగ్ ఇయ్యనికి కారణం ఏందంటే తమిళనాడు పువ్వుపాటి పెబ్బే అన్నామలై అన్నతోటి బగ్గ పంచాదులున్నాయట తమిళిసై మేడం కు. గా పంచాదులతోటి తమిళనాడుల పువ్వుపాటి ఖరాబ్ అవుతున్నదట. గందుకే అమిత్ షా సారు గిట్ల వార్నింగ్ ఇచ్చిండు అంటున్నారు. మేడం కు కయ్యాలంటే బగ్గ పాయరం ఉన్నట్టున్నది కదా. గప్పుడు తెలంగాణ గవర్నర్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ తోటి ఎప్పటికి ఏదో పంచాదులు పెట్టుకున్నది. గవర్నర్ గిరి నిడిచిపెట్టి మళ్ళా రాజకీయాలకు పోయి సొంత పాటోలతోటే లొల్లులు పెట్టుకుంటున్నది. కాని పూల బుట్టలకెంచి పేనం మీద పడ్డట్టయింది మేడం పరిస్థితి. గప్పుడు గవర్నర్ గా కొలువు చేసినప్పుడు ఎన్కేసుకొచ్చిన లీడర్లే గిప్పుడు పిలిచి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. ఏమాలతైపోయింది అక్క నీది. ఎంపీ పదవి మీద ఆశతోటి గవర్నర్ కొలువును వద్దనుకుంటివి, గిప్పుడు ఉత్త పున్నానికి తిట్లు తినబడితివి. ఏడికెంచి ఏడికి పడిపోయినావు. అయినా పుర్రల పుట్టిన బుద్ధి 10 జన్మలెత్తినా బోదని తమిళిసై మేడంను చూసే అని ఉంటారు. గవర్నర్ కొలువులున్నా ఎంపీ అభ్యర్థిగున్నా గవ్వే పంచాదులు గవ్వే లొల్లులు. ఎన్నడు మారుద్దో ఎన్నడు ఎంపీ అయితదో మేడము అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్. కానీ ఇప్పుడు కారు పాటోళ్ళు మస్తు సంబురంగుండొచ్చు తమిళిసై మేడం కి అమిత్ షా సారు వార్నింగ్ ఇచ్చుడు చూసి.